అలిపిరిలో తనపై జరిగిన బాంబు దాడిలో వైఎస్ సానుభూతితో నిరసన తెలిపారని అంతా భావిస్తున్నా దీని వెనుక అసలు కథ వేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గంగిరెడ్డి ద్వారా తన పేరు ఎక్కడ బయటకు వస్తుందనే భయంతోనే వైఎస్ ఆనాడు నిరసన హడావిడి చేశాడన్నారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న ఆయన పరిటాల రవి హత్య జరిగినప్పుడు చాలా కోపం వచ్చిందని, బాధ ఆక్రోశం ఉన్నా ఎక్కడా మాట అదుపు తప్పలేదని గుర్తు చేశారు. గోదావరి నుంచి సోమశిల వరకు నీటిని మళ్లించేందుకు 60,000 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గాల పెంపు లేదని కేంద్రం అధికారికంగా చెప్పలేదన్న చంద్రబాబు సీట్లు పెరిగినా పెరక్కున్నా తెలుగుదేశానికి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రతినిధులతో 2 గంటల పాటు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ప్రతిపక్ష నేత జగన్ తన వ్యాఖ్యలతో స్వభావాన్ని బయటపెట్టుకున్నారని సీఎం అన్నారు. ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అంకిత భావంతో ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ప్రస్తుతం లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ను ఏపీలోకి రానివ్వలేదని, ఈ విషయాన్ని స్వయంగా రోసయ్యే చెప్పారని గుర్తు చేసుకున్నారు. పరిటాల రవీంద్ర శివారెడ్డిలను చంపినప్పుడు తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానన్న ఆయన అయినా ఎక్కడా మాట తూలలేదని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అలిపిరిలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు వైఎస్ కూడా దానిని ఖండిస్తూ నిరసనలో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. దీని వెనుక అసలు కథ వేరంటూ సీఎం పలు కొత్త విషయాలు వెల్లడించారు. అలిపిరిలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు సానుభూతితో వైఎస్ నిరసన తెలిపారని అంతా భావిస్తున్నారని, కానీ గంగిరెడ్డి తన పేరు ఎక్కడ బయట పెడతాడనే భయంతోనే వైఎస్ ఆనాడు హడావిడిగా నిరసన చేశారని ముఖ్యమంత్రి అన్నారు. వైఎస్ అనుచరుడు గంగిరెడ్డికి నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న చంద్రబాబు తనను చంపించేందుకు వారికి సెల్ ఫోన్ డబ్బులు ఇచ్చాడని వెల్లడించారు. దీనిపై విచారణకు ఏర్పాటైన ఏకసభ్య కమిటీ ఆనాడు గంగిరెడ్డిని ప్రశ్నిస్తూ ఉంటే వైఎస్ పదే పదే వారికి ఫోన్ చేసి అతడిని కాపాడే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గంగిరెడ్డి నివాసానికి కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లడం సబబు కాదని అంతా సూచించడంతో ఆ ఊర్లో శుభకార్యం ఏర్పాటు చేయించి అక్కడ గంగిరెడ్డిని వైఎస్ కలిశారని ముఖ్యమంత్రి చెప్పారు. నాడు మన్మోహన్ సర్కార్ ఎన్ఎస్జీ భద్రత తనకు కల్పిస్తే వాళ్లు ఉండడానికి స్థలం ఇచ్చేందుకు వైఎస్ అంగీకరించలేదని చెప్పారు. కృష్ణా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడిన ముఖ్యమంత్రి ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు లేఖ రాసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాల సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్న ముఖ్యమంత్రి అందుకే సోమా కంపెనీ చేపట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్, గామన్ ఇండియా చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆయా సంస్థలకు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా బాధ్యతగా వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. విజయవాడ వేగంగా అభివృద్ధి కాకపోవడానికి కారణం భూముల విలువలు ఎక్కువగా ఉండడమేనన్నారు. రాజధానికి 12,500 హెక్టార్లను త్వరగా ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ శాఖను కోరుతున్నట్లు చెప్పారు. రాజధానిలో ఒక చోట నుంచి మరో చోటకి 30 నిమిషాల్లో వెళ్లేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాన్యులు సచివాలయాన్ని శనివారం, ఆదివారం సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలవరం పనులు సామాన్యులు వీక్షించేందుకు పర్యాటక సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. రైతు సమస్యలపై ప్రతి నెల బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నామన్న ముఖ్యమంత్రి దేశంలో మరే రాష్ట్రంలో బ్యాంకర్లతో నెలకోసారి సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవని సీఎం గుర్తు చేశారు. వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వీలైనంత సాయం చేశారని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. ఉపరాష్ట్రపతి అయినా ఆయన పరపతి రాష్ట్రానికి అక్కరకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడాల్సి ఉందన్నారు. అనుకున్న సమయానికి పురుషోత్తపట్నం ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్రం నియోజకవర్గాల సంఖ్య పెంచినా పెంచకున్నా తెలుగుదేశానికి ఢోకా లేదని చెప్పారు. ఎక్కువ సీట్లుంటే రాజకీయ స్థిరత్వం ఉంటుందన్న ముఖ్యమంత్రి తద్వారా మరికొంతమందికి పదవులు కల్పించవచ్చన్నారు. అమరావతిలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలిస్తామని ప్రకటించారు. అమరావతిలో జర్నలిస్టులకు 3 పడకల అపార్ట్మెంట్లు నిర్మిస్తామన్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న విలేకరులకు స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.